సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలంలోని గడ్డపోతారం అల్లినగరు సర్వే నెంబర్ 27లో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ నిజాయితీగా విధులు నిర్వహిస్తున్నామని గొప్పలు చెప్పుకునే రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ నారాయణ నిర్మాణం చేపట్టే వ్యక్తి వద్ద నుంచి భారీగా వసూలు చేస్తుండగా వీడియో బయటకొచ్చింది. ఒక సామాన్యమైన వ్యక్తి చిన్నగా నిర్మాణాలు చేపడితే రెవెన్యూ అధికారులు ఆగమేకాల మీద వచ్చి మీపైన క్రిమినల్ కేసు పెడతామంటూ బెదిరించి ఆ నిర్మాణాలు కూల్చివేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. జిన్నారం మండలం రెవెన్యూ కార్యాలయంలో అంతా నేనే అంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ నారాయణ విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్న సంఘటనలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి నడుస్తున్న ఈ తతంగంపై అధికారుల దృష్టికి వెళ్లకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఆ అధికారిపై తగు చర్యలు తీసుకోవాలని కొంతమంది విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు ఉదయం జిన్నారం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి జయప్రకాష్ నారాయణ గారి మీద సోషల్ మీడియాలో అట్లనే మన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో కూడా అడ్వర్స్ న్యూస్ అనేటువంటిది పబ్లిష్ అవ్వడం జరిగింది. అది ఎట్లా అంటే అతడు ఒక హోటల్ దగ్గర ఒక వ్యక్తి దగ్గర నుంచి ఓ ప్యాకెట్ లాంటిది తీసుకోవటం అనేది మనకి మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైంది. దీనికి సంబంధించి నేను ఈ జిన్నారం మండల ఎంఆర్ఓ ఆఫీస్ తరఫున అతన్ని వివరణ కోరటం కూడా జరిగింది. ఈ విషయాన్ని ఎంక్వైరీ చేసి ఆల్రెడీ డిప్యూటీ తహసీల్దార్ గారు దీని మీద పూర్తి విచారణ